హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. వెస్టిండీస్ వేదికగా మొన్న జరిగిన టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్గా తన ప్రస్థానాన్ని ముగించిన రాహుల్ ద్రవిడ్ అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ కోచ్గా మన ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే టీమిండియాకు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన ద్రావిడ్ను కోచ్గా తెచ్చుకోవాలని పలు ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ జట్టు యాజమాన్యం రాహుల్ ద్రవిడ్తో చర్చలు కూడా జరిపినట్లు, అందుకు ద్రవిడ్కి ఇచ్చిన ఆఫర్కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక 2011 నుండి 13 వరకు వరుసగా 3 సీజన్లపాటు కెప్టెన్గా, ప్లేయర్గా ఈ మిస్టర్ డిపెండబుల్ ఆ జట్టు తరఫునే ఆడాడు. ఇక 2012లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పిన ద్రవిడ్ 2013లో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 2 సీజన్లపాటు రాజస్థాన్ మెంటార్గా కూడా అతడు సేవలు అందించాడు. ఇక ఆ తర్వాత 2021లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ తన పదవి కాలం ముగియడంతో ఆ పదవి నుండి తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్తో పాటు కోచ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. ఒకవేళ ద్రవిడ్ను హెడ్ కోచ్గా తీసుకుంటే 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పుడు కేవలం ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కొనసాగే అవకాశముంది. ఇక ఇప్పటికే టీమిండియా కోచ్ బాధ్యతల నుండి తప్పుకున్న ద్రావిడ్ను మెంటార్ లేదా కోచ్గానైనా తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. ఇక ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ ప్లేసును రాహుల్ ద్రవిడ్తో భర్తీ చేస్తారనే వార్తలు వినిపించినప్పటికీ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ ద్రవిడ్తో సంప్రదింపులు జరుపుతోంది. ఇక జాతీయ జట్టుకు హెడ్ కోచ్గా ఉండాలంటే ఏడాది మొత్తం వారికోసమే కేటాయించి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే ఐపీఎల్ అయితే 3 నెలలు ఫ్రాంచైజీ కోసం పనిచేస్తే సరిపోతుంది. దీంతో ద్రవిడ్ కూడా ఖాళీగా ఉండటం ఎందుకని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పోస్టు ఆఫర్కు ఓకే చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.